ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల క్షేత్రంలోని శ్రీవారి ఆలయాన్ని తెరిచి తొలి పూజలు అందుకునే గొల్ల కైంకర్యానికి మూల పురుషుడు శరభయ్య యాదవ్ అని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. అతని విగ్రహాన్ని తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందున్న గొల్ల మండపంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ 1న తిరుమలలో శరభయ్య యాదవ్ విగ్రహాన్ని సీఎంచే ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నామంటున్న బీసీవై చీఫ్ రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. పుణ్యక్షేత్రం తిరుమల, అలాంటి తిరుమలలో గొల్ల కైంకర్యానికి మూల పురుషుడైనటువంటి శరభయ్య విగ్రహం లేకుండా ఇన్నాళ్ళు టీటీడీ అపచారం చేస్తూ వస్తుంది. అయితే ఎట్టకేలకు నవంబర్ 1వ తేదీన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు జరిగినటువంటి సమావేశంలో తీర్మానించారు. నిజంగా ఏంటి, ఎందుకో ఇన్ని రోజులు అలాంటి అపచారం జరిగింది ఏంటి అనేది బీసీవై పార్టీ అధినేత మనతో ఉన్నారు. వారిని అడిగింది. సార్ నమస్తే. ఇవాళ టీటీడీలో కైంకర్యాలన్నీ సజావుగా జరుగుతుంది, ఒక్క గొల్ల కైంకర్యానికి మాత్రం ప్రాధాన్యత కల్పించలేదనే భావన ఉంది. ఎందుకు సార్, ఎందుకు జరిగింది, ఇలాంటి ఎలా చూడాలి సార్ దీన్ని? ఇదే ఆవేదనతో, ఇదే ఆలోచనతో గతంలో అనేక సార్లు గతంలో ఉన్న ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ అనేక మంది పెద్దలు వినతి సమర్పించినప్పటికీ కూడా చరిత్రను మీరు గుర్తించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వరాన్ని గుర్తించాలి, గౌరవం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి గుర్తు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం కాదు కదా, కనీసం ఆలోచన కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు యాదవ జాతి ముందుకొచ్చి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది 100% న్యాయపరమైన నిర్ణయము. వచ్చే నవంబర్ 1వ తేదీన తిరుమల గొల్ల మండపంలో శరభయ్య యాదవ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమము చెయ్యాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ప్రభుత్వం సహకరించాలని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత తీసుకోవాలని చెప్పి అందరి తరపున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న యాదవులందరినీ కూడా పిలుస్తున్నారు. ఏంటి సార్, దీన్ని తీసుకెళ్ళిపోతారు? జాతీయ స్థాయిలో ఎలా దీని ప్రాధాన్యత? ఖచ్చితంగా ఇది కేవలం యాదవులకు మాత్రమే పరిమితం కాదు. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కోట్లాది మంది భక్తుల యొక్క ఆలోచన, గౌరవము ఈరోజు ఇక్కడ జరగబోయే కార్యక్రమం కాబట్టి ఇందులో కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేయబోతున్నాం. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా ప్రాధాన్యత కల్పిస్తూ శరభయ్య విగ్రహానికి ఉన్న ప్రాధాన్యతను, అలాగే స్వామివారి విశిష్టతను దేశవ్యాప్తంగా చాటేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాము. నవంబర్ 1వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్, తిరుపతి నుంచి.